అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అనకాపల్లికి చేరుకుంది. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను లైవ్ ద్వారా చూద్దాం. తప్పనిసరిగా గుర్తించాలి. దేశంలో అనేక చోట్ల చెప్పారు, కానీ అన్ని చోట్ల 20-30 మంది, కానీ ఇక్కడ 150 మంది పైగా అటల్ బిహారీ వాజ్పేయి గారి పిలుపు మేరకు సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్లిన చరిత్ర అనకాపల్లిలో ఉంటుంది. కనుక అనకాపల్లి వాసులకు ఆ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులకి ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం రావటం వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఎమర్జెన్సీ తొలగిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు అడిగారు, అటల్జీ మనం అనేక ప్రయత్నాలు చేశాం, మనకి ఇది గొప్ప అవకాశం, దేశవ్యాప్తంగా ఇందిరా వ్యతిరేక ఆలోచన ఉంది కనుక మనందరం కలిసి ముందుకెళ్దామంటే తప్పనిసరిగా వెళ్దామన్నాడు. ఆ రోజు ఆయన భారతీయ జనసంఘ్ కార్యకర్తలందరినీ ఎంపీలందరినీ కూర్చోబెట్టాడు. ఆ రోజు బీజేపీ భారతీయ జనసంఘ్ బాగా ఉంది, 67లో 35 సీట్లు వచ్చింది, దేశంలో 3వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆయన చెప్పడం జరిగింది, ప్రియమైన కార్యకర్తల్లా మనందరం కూడా దేశ్ కి కళ్యాణ్ కే లియే హమారీ దీప్ కు బుజాయింగే అన్నాడు. దేశం యొక్క కళ్యాణం కోసం మన దీపాన్ని ఆర్పేద్దామనుకున్నారు. భారతీయ జనసంఘ్ యొక్క చిహ్నం ఆ రోజు దీపం గుర్తు కనుక దీపాన్ని ఆర్పి దేశ కళ్యాణం చేద్దామన్నారు. సాధారణంగా దేశ కళ్యాణం అంటే దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఈరోజు మనం ఇంకా దీపం గుర్తుండదు. మనందరం కూడా నాగిలి పట్టిన రైతు జనతా పార్టీలో విలీనం కావాలి అంటే కార్యకర్తలందరూ బరువైన హృదయంతో దేశ అవసరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడాలనే ఒక లక్ష్యంతో ఆ రోజు భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో విలీనమే 1977లో జరిగిన ప్రభంజనం, జనతా ప్రభంజనం. మొదటిసారి దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక ఒక ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గారి దేశ ప్రధానమంత్రిగా అవ్వడంలో ముఖ్యమైన భూమిక పోషించిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన యొక్క ప్రయత్నం ముందుకెళ్లే తరుణంలో ఏదైతే స్వార్థ శక్తులు కాంగ్రెస్ చేసిన కుట్ర కారణంగా ఆ యొక్క జనతా ప్రయోగం విఫలమవుతుంది. చరణ్ సింగ్ ప్రధానమంత్రి అవటం, ఆ విధంగా జనతా ప్రభుత్వం పడిపోవటం, తిరిగి ఎన్నికలు రావటం, ఆ సందర్భంలో అటల్జీ నిర్ణయించుకున్నాడు, మనం ఒక ప్రయోగం చేశాం, విఫలమైంది, ఏం చేద్దామంటే మళ్ళీ కొత్త ఆలోచన చేద్దాం, కొత్త ప్రయాణం మొదలు పెడదాం, మనకేం పోయింది, దేశం ముందు నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు అని 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయటం ఏదైతుందో ఈ భారత ఇతిహాసంలో అతి గొప్ప ఘట్టంగా మేము భావిస్తాం. ఆ విధంగా అటల్జీ యొక్క అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముంబైలో ఏప్రిల్ 6వ తారీఖున 1980లో ఏర్పడి అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఆ కాలంలో బాగా దేశంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ వికసించిందంటే ఆ వికసించిన ప్రాంతం మన అనకాపల్లిని మనం గుర్తుంచుకోవాలి. 1981లో విశాఖపట్నం మొదటి మేయర్ గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఆ యొక్క అద్భుతమైన గెలుపులో అనకాపల్లి పాత్ర కూడా గణనీయమైంది. 19 కౌన్సిలర్ కూడా అనకాపల్లి మున్సిపాలిటీలో గెలవటం, వైస్ చైర్మన్ కావటం, ఆ విధంగా మేయర్ ఇక్కడ వైస్ చైర్మన్, తునిలో చైర్మన్, ఈ విధంగా ధర్మవరం, ఆత్మకూరు అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీలు గెలవటం, స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విశాఖపట్నం అనకాపల్లి ర్యాలీలో పాల్గొనటం, అద్భుత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అద్భుత విజయాన్ని అందించిన ప్రాంతం అనకాపల్లి విశాఖపట్నం. స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు విశాఖపట్నానికి మొదటి మేయర్గా, ఆ రోజు భారతీయ జనసంఘ్ యొక్క అధ్యక్షులుగా మా నాన్నగారు పివి చలపతిరావు పనిచేయటం, ఆ విధమైన అద్భుత తరుణంలో ఈ రాష్ట్రంలో